ఈరోజు తనది బిఫోర్ శ్రీకరాయల్, ఆఫ్టర్ శ్రీకరాయల్ గురించి మాట్లాడతారు. సో, వచ్చేసి ఎవరు కూడా నేను అందరికీ మ్యూట్ అయితే ఓపెన్ అయి పెట్టాను. సో, కొంచెం కంట్రోల్ మనకై మనం ఎలా కంట్రోల్ అవ్వాలి. సో, ఇక్కడ మనం రోజు మాట్లాడుకుంటున్నాము. నా టీమ్ మెంబర్స్ నాకు వినడం లేదు మేడం. నా టీమ్ మెంబర్స్ నాతో కలిసి వర్క్ చేయడం లేదు. ఇలాంటివి మనకి కొన్ని అవ్వడం లేదు అని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఫస్ట్ మన మీద మనకి కంట్రోల్ ఎంతుంది? మనల్ని మాట్లాడొద్దు అంటే మనం మ్యూట్‌లో ఉండగలుగుతున్నామా లేదా? మనం కరెక్ట్‌గా ఫాలో అవుతున్నామా లేదా? అది గూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను అందరికీ మనం చిన్న పిల్లలం కాదు. మ్యూట్ అయితే ఓపెన్ ఉంది. అఫ్‌కోర్స్ నా వల్ల గూడా ఒక్కొక్కసారి ఇంట్లో మాటలొస్తాయేమో నాకు తెలీదు. బట్ నేనైతే చాలా జాగ్రత్త పడతాను. మీ అందరూ గూడా అలాగే జాగ్రత్త పడాలి. ఇవి చిన్న చిన్న పాయింట్సే కానీ ఎంతమంది కంట్రోల్‌లో ఉండగలుగుతున్నాం. సో, నేను అందరికి ఓపెనే పెట్టాను. Yes. ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకూడదు. అరుణ మేడం మాత్రమే మాట్లాడతారు. మేడం ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డాష్. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్. మీరు Swarna ఎక్కడ? గారు గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ వస్తుందా మేడం? వెరీ క్లియర్ మేడం. ఎస్ మేడం. నా పేరు అరుణ. నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికి మన శ్రీకరాయల్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్. మన రాజన్ కరాయల్ గారికి అయితే మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇంత మందికి మంచి ఆఫర్ ఇచ్చినందుకు రోజు 100 సార్లు గుర్తు చేసుకున్నా కానీ తక్కువనే మేడం గారు. మనం ఇందులోకి వచ్చినామంటే ఏ జన్మల పుణ్యం చేసుకున్నామా అని అనుకోవాలి మనం. ఇందులో అంటే చాలా వరకు అన్ని నెట్వర్క్ల కంటే ఈ నెట్వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది మేడం. నాకు ఈ నెట్వర్క్ చాలా నచ్చి నేను దీంట్లోకి వచ్చాను. వేరే ఫస్ట్లో మనము వేరే నెట్వర్క్లలో కొన్ని నెట్వర్క్లలో చేశాము అని దీంట్లో మాత్రము వచ్చినందుకు అదృష్టం చేసుకొని ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలండి మనము అందరము. ఎస్ మేడం. వాయిస్ క్లియర్ వస్తుందా మేడం? ఎస్ మేడం, క్లియర్. ఓకే మేడం. నేను ఫస్ట్ టైం మేడం మాట్లాడడము. మనం మీకు మామూలు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారో ఇది శ్రీకరాయల్ ఫ్యామిలీ అని చెప్తున్నాము. ఎస్ మేడం. అలాగే మాట్లాడండి. బట్ కూడా ఎలా మనము చిన్న వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం, పెద్దవాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం. సో ఇక్కడ కూడా అంతే తప్ప వేరే కండిషన్స్ లేవు మేడం. అంతే. మనము ఇందులోకి వచ్చినామంటే మేడం మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ మార్కెటింగ్ చాలా బాగుంది. అందరికి చదువుకున్న అమ్మాయిలకైనా పెద్దవాళ్ళకైనా మన రిటైర్డ్ వాళ్ళకైనా హౌస్ వైఫ్లకైనా ఇంకేముంది జాబ్ చేసుకున్న వాళ్ళకైనా అందరికి చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ రిస్క్ లేదు. ఇందులో ఎట్లుందంటే మన టైం లేదు, టార్గెట్ లేదు. మనం ఎలా అయినా చేసుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే మనకు ఒక బాస్ అనేది ఉండడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు టైం రోజు పార్ట్ టైం చేస్తావా, ఫుల్ టైం చేస్తావా అని మనకు సార్ వాళ్ళు టార్గెట్ పెట్టడం లేదు. గంట చేస్తావా, గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 8 గంటలు చేస్తావా, నీ ఇష్టం. అది మనకు సార్ వాళ్ళు చెప్పింది. మనం గిన దాంతో పాటు చేసుకోవడం మెల్లగా చేసుకుంటా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. మస్తు పైన పోతుంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎన్నెన్నో చెప్తా ఉంటారు.
ఎవ్వరు మాటలైనా మనం పట్టించుకోవద్దు. మనం ఎలా నడవాలి, మన కోసం మనం బతకాలి. పక్కింటి వాళ్ళ కోసం బతకొద్దు మనం. ఎందుకంటే పక్కింటోళ్ళు కుక్కలు ఎన్నో 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 మాట్లాడుతుంటారు. మంచిగా బతికినా వాళ్ళకు చెడుగానే అనిపిస్తది. ఏమంటారు, ఇంకా మంచిగా బతుకుతుంటేనేమో ఏడుస్తుంటారు జనాలు. చెడుగా బతుకుతుంటేనేమో నవ్వుతుంటారు. మనం మన కోసం బతకాలి. అది అది పాయింట్. నేను ఎవ్వరు ఏమనుకున్నా గానీ నేను చేసే పనే నేను చేసుకుంటా వెళ్ళిపోతుంటాను నేను. ఎందుకంటే పక్కింటోడు ఇప్పుడు మన కడుపులో లేస్తది. లేస్తే పక్కింటోడు టాబ్లెట్ వేసుకుంటే తక్కువ కాదు కదా మేడం. మనం వేసుకుంటేనే మనకు కడుపులో పని అనేది తక్కువ అయిపోతుంటది. ఎందుకంటే మన కోసం మనం బతకాలి. ఎవరి కోసమో మనం బతుకుతూ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో టైం టార్గెట్ లేదు కాబట్టి నాకు అదే నచ్చింది. ఇప్పుడు వేరే వేరే నెట్వర్క్లో ఏముందంటే నెల వచ్చే వరకు ఇంత టార్గెట్ చేసుకోవాలని ఉంటది దీంట్లో. వేరే వేరే నెట్వర్క్‌ల. మనము దీంట్లో ఇంత చేసుకోవాలని టైం టార్గెట్ లేదు. మన ఇష్టము. వారం రాంగానే మనకు మంచిగా మనము వేరే వాళ్ళకైతే లక్ష్మీదేవి ఇప్పుడు ఈ శుక్రవారం రోజు ఇయ్యాలని మనం కోరుకోము గదా! ఇది మనకు రాజన్ కరాయల్ గారు శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంట్లోకొస్తుందంటే మనం అదృష్టం. మన అదృష్టం ఉంది గాబట్టి మన లక్ష్మీదేవి మనకి ఇంటికొస్తుందని నేనైతే అదే కోరుకుంటాను. మనకు రూపాయి రాని, 100 రాని, 1000 రాని మన అదృష్టం కొద్దిగా మనకు ఉంటది. ఎందుకంటే మనం అదే మాట్లాడుకోవాలి. మనం వేరే ఉండొద్దు. ఎందుకంటే పక్క వాళ్ళు ఏమంటారంటే వీళ్ళమ్మ అన్ని చేసిర్రు జూలే ఇది ఎంతగానం చేస్తారో. అంతెందుకు మేడం, నేను ఫస్ట్‌లో జాయిన్ అయినప్పుడు దీంట్లో మా పిల్లలే అన్నారు నన్ను. అన్నీ అందులో చేసినావు, ఎండ్ల చేసినావు, ఇందులో ఇంకేముందని నీకు నచ్చింది? ఎండ్లైనా నీకు తిరగడమే ఉంటది కదా మమ్మీ. ఇందులో వేరే నెట్వర్క్‌లో గినంగా నేను నెలకు 40,000, 50,000 సంపాదించాను నేను. ఇందులో గినంగా అంటే అందులో నెలకు సంపాదించేది ఇందులో వారానికి ఉంది అని చెప్పి నేను ఇందులో చేరడం జరిగింది నాకు. ఇందులో ఎందుకంటే మనకు చేసుకున్నంత ఇప్పుడు సముద్రంలో వాటర్ ఉన్నాయి. సార్ వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే సముద్రంలో వాటర్ ఉన్నాయి. నువ్వు దేనితోని తెచ్చుకుంటావో తెచ్చుకో. నీ శక్తి, నీ బలం అని చెప్తారు సార్ వాళ్ళు. నేనైతే అట్లనే చెప్తా వేరే వాళ్ళకైనా గానీ. ఈ పాయింట్ చెప్తే కొంతమంది చాలా యాక్టివ్ అయిపోతారు. మనకేముండాలంటే బలమైన కోరిక పెట్టుకొని వారికి చేయాలి. ఏముందంటే ఫస్ట్ ఓపిక ఉండాలి మనిషి దగ్గర. తర్వాత తీరిక ఉండాలి. బలమైన కోరిక గినంగా ఉండాలి. మనం ఫస్ట్ బలమైన కోరిక మన గోడ పైన రాసి పెట్టుకోవాలి మనమందరం. ఎందుకంటే రోజు ఆ కోరిక చూస్తుంటే మన మైండ్‌కు రావాలి. ఎందుకంటే బలమైన కోరిక అంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి గదా! అన్నీ నెరవేర్చుకోలేకపోతున్నాం వేరే దగ్గర. ఎందుకంటే అది మనకు సరిపోతలేవు. బయట పని చేస్తే 10,000, 15,000 ఇస్తుర్రు తప్ప ఎక్కువ ఇస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మాత్రం మనం ఎంత తీసుకుంటే అంత ఉంది దీంట్లో. మనం ఇంట్లో ఒక్కరము ఇప్పుడు జెంట్స్ ఒక్కరే సంపాదించిరనుకో ఏం సరిపోవు. నెలంతా మళ్ళీ వచ్చే వరకు ఇంట్లో గొడవలు ఉంటాయి తప్ప ఇంకేముండయి. ఎందుకంటే అదే భార్య భర్తలం సంపాదించినామనుకో మనం ఎలాంటి వాళ్ళకు భయపడే అవసరం లేదు. మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో ఇద్దరం సంపాదిస్తున్నామనుకో సంపాదిస్తే ఏ గొడవలు ఉండయి. ఏందంటే చిన్న చిన్న ఇండ్లల్లో ఎట్లుంటాయంటే డబ్బులు సరిపోక రోజు గొడవలు వస్తా ఉంటాయి. అంటే మనము డబ్బులు లేక అది గొడవలు వచ్చేయడము. మనకు అదే మనం చేతి నిండా డబ్బులు ఉన్నాయనుకో ఏ గొడవలు రావు ఇంట్లో. ఎందుకంటే మన చిన్నవి మనం ఇంట్లో ఫ్యామిలీ ఇట్లా లేడీస్ ఉన్నారు కదా ఇంట్లో హౌస్ వైఫ్‌లు ఉంటే ఏమైతదంటే కొన్ని మన సార్ వాళ్ళు ఏం చెప్తుర్రు, ఇంట్లో ఉండైనా సంపాదించుకోవచ్చు, తెలివితోని సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇయాల రేపు ఎట్లుందంటే ఇద్దరం సంపాదించినామనుకో భార్య భర్తలు సంపాదిస్తే మన పిల్లలకు కోరికలు నెరవేరుతాయి. అంటే మన పిల్లలకు మనం ఏం చేయలేకపోతున్నాము. ఎందుకంటే వచ్చినయి సరిపోతలేవు. వాళ్ళు అడిగినయి ఇయ్యలేకపోతున్నాం మనము. వాళ్ళని మంచి స్కూల్‌లో చదివిపియలేకపోతున్నాము. మనం ఆ పిల్లలు మమ్మీ మా ఫ్రెండ్ ఆ స్కూల్‌లో చదువుకుంటుంది, ఇండ్లో చదువుతుంది, అందులో చదువుతుంది అని చెప్తున్నారు పిల్లలు. చెప్తుంటే వాళ్ళ కోరికలు మనం నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి. అంటే అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో పిల్లలు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాం.
మనం మంచి తల్లిదండ్రిగినంగా అనుకుంటాం మనం. అంటే వాళ్ళు అడిగినవి ఇప్పిస్తుంటాం, మనం మంచి తల్లిదండ్రి అనుకుంటాం కదా మనము. అంటే ఇప్పుడు మనం లేక మనం ఆళ్ళ కోరికలన్నీ నెరవేర్చలేకపోతున్నాం మనం. ఇప్పుడు అదే డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, మంచి మంచి స్కూళ్ళల్లా వాళ్ళు అడిగినయల్లా ఇప్పిస్తుంటే ఎక్స్‌క్యూజ్ మీ మేడం. అరుణ గారు, మీరు బిఫోర్ శ్రీకరాయలు మీరు ఎలాంటి ఆదాయంలో ఉన్నారు? ఆఫ్టర్ శ్రీకరాయలు ఎలాంటి ఆదాయంలో ఉన్నారనేది మాట్లాడండి. ఓకే. ఇక్కడ మీరెంత తీసుకోగలిగారు ఇప్పటి వరకు? సో, దాని గురించి చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే మేడం. వాయిస్ వస్తుందా మేడం? వస్తోంది. ఓకే మేడం. ఇందులో నేను చేయబట్టి 6 నెలలు అయితుంది మేడం. దీంట్లో నేను చేయబట్టి. ఓకే. నేను బానే తీసుకున్నాను. నేను 4 లక్షల వరకు తీసుకున్నా నేను. వావ్! అంటే గ్రేట్. దీంట్లో అందరం తీసుకోనికి అవకాశం ఉంది. అందరికి పెద్దవాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా అందరికి తీసుకోనికి అవకాశం ఉంది. మనకు కాలేజ్ వాళ్ళు పిల్లలు చేసుకున్నారనుకో, వాళ్ళకి గినంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకకుండా, వాళ్ళకి గినంగా పార్ట్ టైమ్ జాబ్ లాగా చేసుకున్నారనుకో, వాళ్ళకి గినంగా వస్తుంటాయి మేడం మంచిగా. మనం మనకు గినంగా ఒక ఏజ్ అయిన వాళ్ళకి గినంగా, మన పిల్లల గినంగా మనము వాళ్ళ మీద ఆధారపడకుండా, మనం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ గాని, మనం మంచిగా పెట్టుకున్నామనుకో, అది గినంగా వాళ్ళకి అడగకుండా ఏమన్నా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా గాని, మనకు తీస్తారు బ్యాంకులో ఉంటే మనకు చూయించగలుగుతారు మేడం. నేను అదే కోరుకొని, అదే గోల్ మీద నేను చేసుకుంటున్నాను నేను. అది మేడం ఇంకా. ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే ఏమన్నా టైం ఉందా మేడం మాట్లాడడానికి? లేకుంటే ఆఫ్ చేసేయాలా? ఏం లేదు మేడం. మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం వల్ల చెప్పిందే ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. బట్ మాట్లాడడానికి డేర్ చేశారు. ఫస్ట్ కొంచెం ఆఫ్ ఆల్ తడ పడ్డట్టు భయం ఉంటది. అంతే, ఆ! ఇంకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. అవునక్క. చెప్పాలనుకున్నారో చెప్పండి, పర్వాలేదు. ఓకే. మనకి ఏం లేదు మేడం. ప్రపంచం మీద డబ్బులుంటే అన్ని విలువలుంటాయి మేడం మనకు. అది కావలసింది. డబ్బుంటే ఏవి రాదు. డబ్బుంటే మరి ఎక్కడైనా సంతోషంగా ఉండగలుగుతాం మనము. డబ్బు లేకుంటే మనము ఒక 100 జన్మలకు ఒక జన్మ మనకు మానవ జన్మ ఇస్తాడు. అందుకనే డబ్బు సంపాదించాల మేడం. బాగా సంపాదించాలి. నా కోరిక అనేది అదే ఉంటది. ఎందుకంటే దేశం పైన డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనకు రాజన్ కరాయల్ గారు మంచి బతుకుదెరువు చూయించాడు ఒకటి. అదే మనం ఫాలో అప్ అయ్యి ఒక సిస్టమ్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే బాగుంటదని నేను అనుకుంటున్నా మేడం నేను. ఎందుకంటే ఈ కాలంలో డబ్బు లేకపోతే కనీసం ఈ కాలంలో రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి డబ్బు సంపాదించాలి మేడం. ఇంకా ఏం లేదు నా కోరిక. నేనైతే డబ్బు కోసమే దీంట్లోకి వచ్చాను నేను. అంటే ప్లస్ నాకు డబ్బు అంటే మా పిల్లలందరూ మ్యారేజ్ అయిపోయారు. డబ్బుల సంపాదించుకోవాలని అట్లా కాదు కానీ, మనకు ఒక డబ్బు మన పేరు మీద ఉన్నాయి అనుకో, ఎవరైనా మనకు మంచిగా చూడగలుగుతారని నా కోరిక. అందుకనే నేను అదే గోల్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను మేడం నేను. ఇంకా ఏం లేదు మేడం ఇంకా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలు మేడం. ఈ రోజు కాడికి ఇంతే మాట్లాడతాను ఇంకా. ఇంకా ఏం లేదు మేడం ఇంకా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ప్రయత్నం అనేది అన్నిటికన్నా గొప్పది. ఎస్ నేను మేడం. కూడా అందరికి అదే చెప్తాను. అవ్వట్లేదు అనే మాటల కన్నా నేను ప్రయత్నించాను, నేను మాట్లాడగలిగాను అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్ సో మేడం. అన్నట్టుగా ఎవ్వరు కూడా ఎవ్వరి మీద ఆధారపడొద్దు. దేవుడి పడొద్దు. దయ మన కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నంత కాలం కూడా మనం కష్టపడటానికే ప్రయత్నించాలి. అంతే తప్ప ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు.
మీ ఎస్ పిల్లలైనా ఏదైనా మీ మీద మీరు నిలబడాలి. మనకి కావాల్సిన దాన్ని మనమే సంపాదించుకోవాలి. సంపాదించి కూడా డోంట్ డిపెండ్ ఆన్ మన పిల్లలే కావచ్చు, మన భర్తే కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు నేను చేయకూడదు, ఎందుకు నేను సాధించకూడదు అనే కసి మనలో ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. నా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్ మేడం. సో ఆర్గనైజర్స్ మాట్లాడండి అన్నప్పుడు అప్పుడప్పుడు నైట్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. ముందుగా మీ అంటే పేరు మేడం మనము రోజు నేను ఏం చేస్తానంటే ఉదయం లేవంగానే ఎక్కడ బయటికి వెళ్తాను మేడం. ఉదయం 4 గంటలకే లేస్తాను నేను. 5 గంటల వరకు రెడీ అయ్యి 6 గంటల వరకు బస్ స్టాప్‌లో ఉంటా మేడం నేను. అంటే ఎక్కడ దూరమైనా నేను జర్నీ చేస్తాను. నైట్ వచ్చే వరకు 11 అయింది మేడం. అందుకోసమని నైట్ గినంగా ఒక్కొక్కసారి నేను జాయిన్ అయితాను. ఇంక టైం లేనప్పుడు బస్‌లలో ఇనబడదు గదా అని నేను ఒక్కొక్కసారి కాను మేడం. అంటే ఇంటా ఉంటాను. రోజు ఇంటాను నేను జూము. అంటే రోజంటే బయటికెళ్ళినప్పుడు ఇనను. రోజు తప్ప ఇంటాను మేడం నేను. పక్కన ముందు ఆర్గనైజర్ అనే దాన్ని రీనేమ్ చేయండి. ఓకే. అలాగే పూట హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఓకే. ఎప్పుడు కూడా సాయంత్రం పూట హ్యాండ్ రైజ్ చేసినట్లు కనపడలేదు. సో ఇప్పటి ఆ! నుండి చేయలే మేడం. మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడలేదు నేను. ఫస్ట్‌లో 2, 3 సార్లు మాట్లాడాను కొన్ని రోజులు. ఇంకా నేను తర్వాత ఇనడం మొదలుపెట్టినా గానీ మాట్లాడడం చేయలే మేడం ఎప్పుడు. దానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్ హ్మ్. అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. ఓకే మేడం. మేడం గారి అరుణ గారి వాసుదేవుల్ల అరుణ గారి స్టోరీ విన్నాము. బట్ మేడం తన పర్సనల్‌గా ఇంతకుముందు ఏం చేసేవారు అన్నదైతే చెప్పలేదు. అయినా మేడం నేను ఇంతకుముందు చాలా చాలా చేసినా మేడం. ఏందంటే ఒక జాబ్ జేసినాను. జాబ్‌లో మనకంత పే ఉండది. ఎందుకంటే ఒక బాస్ ఉంటాడు గాబట్టి, ఒక 10 సంవత్సరాలు నేనొక జాబ్ జేసినాను. ఒక 10 సంవత్సరాలు ఒక పెద్దగా క్యాంటీన్ నడిపిచ్చాము. అంటే మనకొక బాస్ అనేటోడు ఉంటాడు. అంటే అందులో చాలా కష్టాలుంటాయి మేడం దాంట్ల. అంటే అది అందరికీ తెలిసిన విషయమే చెప్పాలనేముంటది. నేను గినంగా చాలా చాలా కష్టాలు పడే వచ్చినాము నేను. అంటే అందరికీ ఇగ కష్టాలు చెప్పుకోవడం దాంట్లో ఏముంటదని చెప్పలేదు మేడం దీంట్లో నేను. ఓకే. ఎందుకంటే ఏం థ్యాంక్ యూ. మాట్లాడాలనో, మాట్లాడొద్దో అవన్నీ చెప్పాలో, చెప్పొద్దో అని చెప్పలేదు మనము. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో మరి ఈరోజు టాపిక్‌లో జ్యోతి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మీరు యాస్ ఎ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా చివర్లో మాట్లాడాలి మేడం. సో చివర్లో మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను. అండ్ నిన్న టాపిక్ కంటిన్యూ చేద్దాము. జాబ్ వర్సెస్ బిజినెస్ గురించి నిన్న నేను పాయింట్స్ చెప్పాను. సో జాబ్ వర్సెస్ బిజినెస్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్. బట్ మన శ్రీకరైలో మాత్రం ఇది వర్కింగ్ కాన్సెప్ట్. ఇది వర్కింగ్ కాన్సెప్ట్. దీన్ని పదే 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 మీరు తలుచుకోండి. అలాగే మీ కింద వాళ్ళకి కూడా 1కి 10 సార్లు మీరు ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేలోపు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ఈ పాయింట్‌ని గుర్తు చేయండి. దిస్ ఈజ్ వర్కింగ్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ వర్కింగ్ కాన్సెప్ట్. ఈ వర్కింగ్ కాన్సెప్ట్‌లో మనం చేయాల్సింది ఇద్దరిలో ముగ్గురినో మనం తీసుకొచ్చుకుంటున్నాం. మన పార్ట్నర్స్‌గా. మరి ఈ పార్ట్నర్స్ మనతో పాటు యాక్టివ్‌గా ఉండాలి. మనతో పాటు వాళ్ళు గూడా మీరెలా తీసుకొచ్చారో ఇద్దరు ముగ్గురిని వాళ్ళు తీసుకురావాలి. దీన్ని ఫోకస్ చేస్తూ నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్‌ది జాబ్‌కైనా, బిజినెస్‌కైనా టైం అనేది మనం ఇవ్వాలి. మరి దీంట్లో గూడా టైం కంపల్సరీ ఇవ్వాలి. అంటే అందులో ఇస్తున్నాము, ఇందులో అవసరం లేదా అంటే జాబ్‌లో మీరు 25-30 ఇయర్స్ టైం అనేది మీ చేతుల్లో లేకుండా అవతలి వాళ్ళ చేతులకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు.
బిజినెస్ అనేటప్పటికి లాంగ్ వర్కింగ్ అవర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే కానీ నెట్వర్క్ బిజినెస్లో ఇందాక మేడం గారు కూడా గుర్తు చేశారు, టైం ఫ్రీడమ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈరోజు 6 o'clock వెళ్ళి మీరు జాబ్ చేస్తానంటే ఎవరైనా మీతో పాటు అవతల వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారు ఆఫీసు? ఓపెన్ చేయరు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ వాళ్ళు పెడతారు. ఆ టైంలోనే మీరు వెళ్ళి వర్క్ చేయాలి. బట్ ఈరోజు ఈ 6 o'clockకి మనం ఇదే సబ్జెక్టు గురించి కూడా మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ కూడా మనం వర్క్ చేస్తున్నట్లే. సో మన చేతుల్లో ఉంటుంది. అలాగే మీరు 10 గంటలకు వెళ్ళి ఒక క్లయింట్ని కలుస్తారా, 11 గంటలకు కలుస్తారా, అవతలి వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళ్ళి మీరు కలిసి మాట్లాడొచ్చు ఈ బిజినెస్ గురించి. సో అలాగే టైం ఫ్రీడమ్, మిగతా టైం అంతా కదా, టైం మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లల్ని మనం విడిగా పంపించట్లేదు. ఖచ్చితంగా మనమే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నాం, మనమే తీసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి టైం మన హ్యాండ్లో ఉంటుంది. అదే కానీ మీరు 9 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళాలంటే 8 కల్లా ఇంట్లో బయలుదేరతారు. మరి పిల్లలకి 9 o'clock స్కూల్ అన్నప్పుడు మీరు ఆ హెల్ప్ కానీ ఆ సపోర్ట్ కానీ పిల్లలకి చేయగలరా? నో. సో దిస్ ఇస్ టైం ఫ్రీడమ్ బిజినెస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నిన్న బాస్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది బిజినెస్ జాబ్ చేస్తే? చాలా ఉంటుంది. ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్ళినా ఊరుకోరు, 5 నిమిషాల ముందు వెళ్ళిపోతామన్నా ఊరుకోరు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది, మనీ ప్రెషర్ ఉంటుంది, జాబ్లో టైం ప్రెషర్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమైనా ప్రెషర్ ఉందా? సో పురుషోత్తం గారు ఫైన్ కట్టాలండి. సో ఈ రోజు నుండి ఎవరైతే మధ్యలో మ్యూట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటాను, మీరు ఫైన్లు కట్టాలి. అలా ప్లాన్ చేద్దాం. ఎవరి మధ్యలో మ్యూట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఫైన్. సో ఇక్కడ ఎటువంటి ప్రెషర్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్, లిమిటెడ్ శాలరీ. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా మంది జాబులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఇంత సరిపోతుంది అనే బడ్జెట్ వీళ్ళకు ఉంటుంది. మరి అదే బడ్జెట్ మనకి బయట చేసే దగ్గర ఇస్తున్నారా? నో. ఈవెన్ మా ఇంట్లోనే మా పాప MBA చదివింది, చేసి కూడా ఆమె హ్యాపీ శాలరీ తోటి వర్క్ చేయట్లా, చేస్తోంది జాబ్, బట్ హ్యాపీ లేదు. సో ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్న చదువుకి నాకు ఇంతే అవుతూ ఉంటుంది తప్ప దాన్ని గబుక్కని మనం తీసి ఒక 2,000 3,000 తీయాలన్నా ఆలోచిస్తాం. ఎందుకంటే రేపు మార్నింగ్కి మళ్ళీ ఇక్కడ ఏం కొనుక్కు రావాల్సి వస్తుందో, మార్నింగ్ ఏమి దీన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఎక్కడ మళ్ళీ ఇంకోటి ఏమన్నా కొనాలి. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనేది మీరు ఈరోజు 10 లక్షలతో స్టార్ట్ చేసినా రోజు ఇంత తీసేసుకుందామంటే తీయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఎంతసేపటికి ఏం తక్కువ అవుతుందో రీఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 5 years కొంత ఇన్కమ్ని మీరు కరెక్ట్గా తీసుకోగలుగుతారు. మరి మన బిజినెస్లో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నా పెట్టుబడులు పెట్టాలా? లేదు. మనకేమన్నా లిమిటే ఉందా? చక్కగా
మనకి నెక్స్ట్ వారం 10,000 రూపాయలు కావాలి అనుకున్నాము అంటే ఈ వారం మనకెంత కావాలండి? 25 జతలు 25 పెయిర్స్ మీద ఫోకస్ చేయాలి. మీకు 20,000 కావాలి. 50 జతల మీద ఫోకస్ చేయాలి. అది మీ చేతుల్లో ఉంటది. మీ చేతుల్లో అంటే మీరు ఒక్కరే చేస్తారా? మీరు మీ టీం కలిసి చేస్తారు. సో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా 4th వన్ స్టార్ట్ విత్ 0 అని చెప్పాము. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవ్రీడే వీళ్ళు ఒక బైక్ మీద వెళ్తుంటే కూడా డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బిజినెస్లో అయితే లాక్స్ ఆఫ్ రూపీస్ తోటి పెడుతూ ఉండాలి. కానీ మన బిజినెస్లో మనం 0 ఇన్వెస్ట్మెంట్ తోటి ఉన్నాము ఈ బిజినెస్లో. మనం కట్టినటువంటి 2200 ఏదైతే ఉందో అది మన ముక్కు పుడకలో ఉంటుంది కాబట్టి అది ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు. స్టార్ట్ విత్ 0. సర్వీస్, మీరు సర్వీస్ ఎంతమందికి ఇస్తున్నారు? జాబ్లో అయితే ఈ 8 అవర్సా 9 అవర్సా 10 అవర్సా? అదే కానీ సెక్యూరిటీ జాబ్ చేసే వాళ్ళకైతే 12 to 12 అవర్స్ ఉంటాయి. ఈ 12 అవర్స్ కూడా మీరు అక్కడ ఏదో ఫెవికల్ రాసుకొని కూర్చున్నట్లుగా ఉండిపోవడమే అక్కడ. ఇంకా మధ్యలో ఎటో వెళ్దాము, ఈవెన్ టీకి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి. అదే కానీ బిజినెస్లో వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఒక 10 నిమిషాలు టీ తాగడానికి వెళ్ళొచ్చేలోపు ఒక కస్టమర్ వస్తాడేమో అన్న టెన్షన్. ఎక్కడ ఒక పావు గంట టిఫిన్ చేసి వద్దామంటే కూడా ఏ కస్టమర్ వస్తాడో, ఆ కస్టమర్ వల్ల 1000 రూపాయలు బిజినెస్ అవుతుందా, 1,00,000 రూపాయలు బిజినెస్ అవుతుందా అనే ఇంటెన్షన్. బట్ మనం జస్ట్ ఇది హెల్పింగ్ కాన్సెప్ట్లో ఉన్నాం. మనం ఒకరికొకరికి సపోర్టింగ్ సిస్టంలో ఉన్నాము. మనం ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అవతల వాళ్ళు మనకి కూడా మర్యాద ఇస్తారు. సో వాళ్ళు కూడా మనం అడిగిన టైంకి రావడానికి ప్రయత్నిస్తారు. మనం కూడా ఇచ్చిన టైంకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. వినబడట్లేదు మేడం. వాయిస్ వినపడట్లేదా సార్? వినబడుతుంది మేడం, వినబడుతుంది. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి వినపడట్లేదు అన్న వాళ్ళకి మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటే ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, నో ప్రాబ్లం. అలాగే 7th పాయింట్, నో ఇన్కమ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు నిజానికి. ఈరోజు మీరు జాబ్ చేస్తున్నారు, మీరు నిజంగా చాలా కష్టపడి జాబ్ చేస్తున్నారు, కానీ ఇస్తున్నటువంటి జీతాలు కరెక్ట్ టైంకి దొరుకుతున్నాయా? నిజంగా హైదరాబాద్లో కొన్ని కంపెనీలు అయితే ఎంత దారుణంగా ఉంటాయంటే 10-15 రోజుల జీతాన్ని స్ట్రక్ చేసేస్తారు. కౌంటింగ్ ఏమో 1st to 30th 31st, కానీ సాలరీ ఇవ్వడం అనేది 10th to 15th. మనం ఒక టైం పెట్టుకోలేము. వస్తాయో రావు, ఏ రోజు వస్తాయో, ఈ రోజు వస్తాయా, రేపు వస్తాయా, ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇన్కమ్ సెక్యూరిటీ అనేది మనకి అఫ్ కోర్స్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి తప్ప, ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఎక్కడన్నా కరెక్ట్ టైంకి పడుతున్నాయా అండి? ఎవరికి పడవు. అదే కానీ బిజినెస్లో చూసుకుంటే ఈరోజు నిన్న ఒక 50,000 బిజినెస్ అయింది కదా అని తెల్లవారి ఏదన్నా అవసరం ఉండి ఈరోజు అదే 50,000 బిజినెస్ అవుతే బాగుంటుంది అనేది ఎదురు చూస్తూ కూర్చుంటాడు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు. ఆ రోజు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకరోజు 1,00,000 అవ్వచ్చు. మనకి ఏ రోజు అవసరం ఉందో ఆ రోజు
ఈవెన్ 1000 రూపాయలు కూడా బిజినెస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజే ఖచ్చితంగా కస్టమర్ వస్తాడనేది మనం ఎదురు చూడలేము. అసలు ఒక్క కస్టమర్ కూడా రాకపోవచ్చు ఆ రోజు. సో బిజినెస్ ఏముంటుంది? ఉండదు. బట్ మన శ్రీకరైలో ఇంతకుముందయితే ఫ్రైడే వచ్చేది. ఇప్పుడైతే థర్స్‌డే ఈవినింగ్ వరకే పడిపోతుంది. సో తీసుకున్న వాళ్ళందరికీ అది తెలుసు. అంటే మనం ఫ్రైడే మనకొస్తుంది అనంటే మనం ఈవెన్ సాటర్డే చెప్పొచ్చు. లేదా మండే చెప్పినా గానీ మండేకి ఖచ్చితంగా 100% పడిపోతాయి. బట్ మనకు చాలా ధైర్యం. నిజంగా రాజన్ సార్‌కి చేతులెత్తి మొక్కాలి. థర్స్‌డేనే ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బాసిజం. అయితే అండి ఇక్కడ మరొక ఇది చెప్తాను. ఇన్‌కమ్ సెక్యూరిటీ గురించి. ఒక్క 1 ఇయర్ కష్టపడాలండి. లేదా ముక్కు పుడకొచ్చే వరకు మీరు కొంచెం స్టిక్ ఆన్ అయ్యి ఉన్నట్లయితే అక్కడి నుండి మనకి కటింగ్స్ ఉండవు గాబట్టి, మనకి ఈరోజు 10 జతలయితున్నాయంటే 10 × 400 4000. ముక్కు పుడక రాకపోతే 2000 కటింగ్ పోతాయి. సర్వీస్ ఛార్జ్ రూ. 50 పోతుంది. టీడీఎస్ పోతుంది. రూ. 1950. ఇది మనకి వెడ్నెస్‌డే నైటే తెలిసిపోతుంది. మనకెంతొస్తుంది అనేది. సో దాంతోటి గూడా మనం కమిట్మెంట్ ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే. అండ్ బాసిజం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్. ఈరోజు థర్స్‌డే మన ఉప్పల్ బగాయత్తులో మీటింగ్ ఉంది. ఈ మీటింగ్‌కి అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. అబోవ్ ఫీల్డ్ ఆఫీసర్స్ ర్యాంక్ వాళ్ళని. మరి వీళ్ళు ట్రైనింగ్‌కి రాకపోతే త్రిమూర్తి సార్ ఏమన్నా తిడతారా? నేనేమైనా అడుగుతానా? ఇంకా రాజన్ సార్ అడుగుతారా? లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ సీనియర్ చెప్తారు. రావడం, రాకపోవడం మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వస్తే మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రాకపోతే తెలియదు. అంతే. కానీ ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని కంపల్సరీ ఉండాలి అని అంటారా? అలాగే మార్నింగ్ జరుగుతున్న జూమ్ మీటింగ్స్ కూడా. ఇష్టమైన వాళ్ళు రమ్మని చెప్తున్నాం. నేర్చుకోవాలి, ఏదో ఎదగాలి అనుకున్న వాళ్ళని రమ్మంటున్నాం. ఇక్కడ బాసిజం అన్న క్వశ్చనే లేదు. జాబ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ చేస్తే బాసిజం ఉండకపోవచ్చు. ఈ డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నువ్వు ఏ చిన్న తప్పుతోటి చేసినా కానీ కొలాప్స్ అయిపోతుంది మొత్తం బిజినెస్. ఈరోజు ఒక్క ట్రైనింగ్ సెషన్‌లో మీరు రాకపోతే సేమ్ ట్రైనింగ్ మళ్ళీ వీక్ రిపీట్ అవ్వచ్చు. మరి బిజినెస్‌లో అదో సాధ్యపడుతుందా? సాధ్యపడదు. సో అక్కడ ఎంతసేపు టెన్షన్ తోటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్. జాబ్‌లో పాసివ్ ఇన్‌కమ్ ఉండదు. ఓన్లీ 1 ఇన్‌కమే. ఆ 1 ఇన్‌కమ్ కూడా టైంకొస్తే బావుంటుంది. ఏదో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకైతే సంవత్సరానికి ఒకసారి బోనస్‌లుంటాయి. వేరే ఇన్‌కమ్స్ అయితే ఉండవు. ఈ బోనస్‌లయితే వాళ్ళ సర్వీస్‌ని బట్టి ఇస్తూ ఉంటారు. అదే బిజినెస్‌లో ఒక్కసారే మీకేమైనా లక్షలు వచ్చేస్తాయా? సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఒకవేళ ఈ నెల మొత్తం రూ. 1,00,000 బిజినెస్ అయితే వచ్చే నెల 10,00,000 అవుతదేమో. ఆ 10,00,000 బిజినెస్ అవ్వాలంటే నువ్వు ముందు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలక్కడ. సో అలా ఉండేటువంటి ఇది. మరి మన దగ్గర పాసివ్ ఇన్‌కమ్ ఇస్తున్నారు. ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఈ పాసివ్ ఇన్‌కమ్ కూడా ప్రతి ప్రొడక్ట్‌లో ఇస్తున్నారు. నో స్పిన్‌లో ఇస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనం గోల్డ్‌లోకెళ్తున్నామో అక్కడేమన్నా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేయాలా? అక్కడ కొత్త వాళ్ళని తీసుకురావాలా?
వీళ్ళే అక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు మిర్రర్ జీనియాలజీ సిస్టమ్ ద్వారా. సో అక్కడ నుండి మన ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చాలా సార్లు చెప్పుకున్న మాటే, ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా మనం ఒక్క దెబ్బకు 4 పిట్టలు మన చేతిలో పడుతున్నాయి. సో హ్యాపీ. సో పాసివ్ ఇన్కమ్ వన్స్ స్టార్ట్ అయిందంటే మనము కొంచెం రిలీఫ్ అయిపోతాం. కానీ అది రావడానికి కొంతకాలం మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. డే 1 నుండి మనం వర్క్లో లేకపోతే ఏవీ రావు. దిస్ ఈజ్ వర్కింగ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ 10th పాయింట్, వర్క్ రిస్క్. మీరు జాబ్ చేసే దగ్గర చెప్పిన పనిని చెప్పిన విధంగా చేయకపోతే మీకు ఎంత రిస్క్ అండి. కొంతమంది టెక్నీషియన్స్కి అది బాగా తెలుసు. టెక్నీషియన్ అని నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చేసేవన్నీ కూడా చాలా ఇదిగా చేయాలి. ఎక్కడ ఒక చిన్న పొరపాటు బాధ్యతతోటి చేయాలి. ఏ చిన్న పొరపాటు చేయకూడదు. అండ్ అదే కానీ మనం బిజినెస్లో చూసుకుంటే వీళ్ళకి హై రిస్క్. నిజంగా ఇక్కడేమో వర్క్ రిస్క్ ఉంటుంది. ఈరోజు ఉదయం మీ బాస్ వచ్చి మిమ్మల్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి అని చెప్పి ఏదో చిన్న టార్గెట్ ఇస్తాడు. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ మనకి మాటలు పడాల్సి వస్తుంది. అదే కానీ బిజినెస్లో వచ్చేటప్పటికి ఈరోజు ఈ ప్రోడక్ట్ అయిపోతుందంటే ఆ ప్రోడక్ట్ ఇన్ టైంకి అక్కడ మనకి రాలేకపోతే మనమైనా వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. సో అలాంటి రిస్కులు ఉంటాయి. అలాగే ఈరోజు బిజినెస్లో ఏ రోజుకి ఆ రోజు మనీ రొటేషన్ అనేది చేతిలో లేకపోతే వాళ్ళకి అవసరమైన థింగ్ అక్కడ రీప్లేస్ కాదు. ఒక్క ప్రోడక్ట్ కోసం ఒక్క కస్టమర్ వచ్చినా దాన్ని ఒక 10 పీసులు తెచ్చి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. 10 పీసుల అమౌంట్ అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 11th పాయింట్కి వస్తే ఇంత మనం కష్టపడుతుంటే నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయా అంటే నిజంగా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడేది 3 ముక్కల్లో చెప్తారు, రోటీ కపడా ఆరు మకాన్ అని. కానీ అవి కూడా ఎంతమందికి కరెక్ట్గా దొరుకుతున్నాయి జాబ్ చేసే వాళ్ళకి? దొరకట్లా. ఇంకా అసలు వాళ్ళ కలలుగానే ఉండిపోతున్నాయి. ఎవరైనా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారా? 90% ఎవ్వరు కూడా చేసుకోలేకపోతున్నారు. నీడ్స్నే ఇది చేయగలుగుతున్నారు. ఎందుకంటే 3rd వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ మనం వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. 5,000కో 4,000కో 3,000కో. మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ శాలరీ రాగానే అవి కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి నీడ్స్ కూడా కంప్లీట్ అవ్వట్ల జాబ్లో. అదే కానీ బిజినెస్కి వచ్చేటప్పటికి ఎంతసేపు డెవలప్మెంట్. ఒక 5 to 7 years డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. రూపాయి మీద ఆశపడేటట్టు ఉండదు. ఏదో ఒక వాళ్ళకి మెయిన్ అవసరమైనవి అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుంది తప్ప హ్యాపీగా అయితే ఉండలేరు. ఎవరినైనా బిజినెస్ అతన్ని మీరు టచ్ చేయండి, ఎలా ఉంది బిజినెస్ అంటే పర్వాలేదు ఏదో నడుస్తుంది అంటారు తప్ప నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకేం టెన్షన్ లేదని ఒక్కరన్నా చెప్పారా? ఒక్కసారి చెప్పండి. ఈవెన్ అంబానీ అయినా సరే కొంచెం కొడుకు పెళ్లి చేయగానే అందరు ఆయన్ని తిట్టారు. నిజానికి ఆయనకున్న ఆస్తికి ఆయన చేసిన కొడుకు పెళ్లికి చాలా చిన్న అమౌంటే. కానీ జియో రేట్లు మార్చేటప్పటికి అక్కడ కొన్ని కోట్లు కష్టపెట్టి మమ్మల్ని ఖర్చు పెట్టి ఇక్కడ మా మీద రుద్దుతున్నావని ఎంతోమంది రీల్స్ కూడా చేశారు. సో అలా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళ యాటిట్యూడ్. సో మన బిజినెస్కి మన దగ్గరకు వచ్చేటప్పటికి నీడ్స్తో పాటు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాం.
డ్రీమ్స్తో పాటు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోగలుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక సామెత ఉండేది, దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకొని పడుకోవాలి అనేది ఒకప్పటి మాట. మరి ఈరోజు కస్టమైజ్ చేసుకోండి. మీరున్న బిజినెస్, మనమున్నటువంటి బిజినెస్ ద్వారా కస్టమైజ్ చేయించుకోవచ్చు. శ్రీనివాసులు గారు ఫైన్ కట్టాలి. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫైన్ కట్టాలి. ఈరోజు నుండి అదే రూల్ అన్నమాట. ఎవరి మధ్యలో మాట్లాడితే వాళ్ళు ఫైన్ కట్టాలి. ఫైన్ ఎంత కట్టాలో చెప్పలేదు మేడం మీరు. చెప్తాను సార్, చెప్తాను, ఫైనల్గా చెప్తాను. సో ఎవరు మధ్యలో మ్యూట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఫైన్ కట్టాలి. సో అలాగా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో తీసుకెళ్తాం. సో లాస్ట్ పాయింట్, రికగ్నైజేషన్. సో ఇది రికగ్నైజేషన్ అనేది ఒక్కసారి పొలిటికల్ వైపు వెళ్దాము. పొలిటికల్లో చూడండి, నిజానికి అవతల వ్యక్తి నచ్చి ఎవరు కూడా వాళ్ళ సత్కారం చెయ్యరు. చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తారు. ఎందుకంటే మళ్ళీ రేపొద్దున ఏ ఫైల్ మీద సంతకం పెట్టడం అని భయం. అదే కానీ జాబ్ చేసే వాళ్ళకి కనీసం ఓ సంవత్సరానికి ఒక్కసారన్నా ఏదైనా రికగ్నైజేషన్ ఉంటుందా? 10 years పాటు చేసిన వ్యక్తికైనా రికగ్నైజేషన్ ఉంటుందా? గవర్నమెంట్లో ఎవరో రిటైర్డ్ అయితే మాత్రమే ఇస్తూ ఉంటారు. ఎక్కడో కొన్ని సంస్థలు రేర్ అన్నమాట. అసలు ఒక 100 మంది ఉన్న ఫ్యాక్టరీలో ఒక్క వ్యక్తిని గుర్తుపట్టాలంటే కూడా కష్టమే. అదే కానీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళున్న ఏరియాలో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, కానీ మరో దగ్గర గుర్తింపు ఉండదు. ఈ జాబ్ చేసే వాళ్ళకైతే బావిలో కప్పలేనండి, వాళ్ళకి అది తప్ప ఇంకో ప్రపంచం తెలియదు. అలాగే బ్రతికేస్తూ ఉంటారు. బట్ మన నెట్వర్క్ బిజినెస్, మన శ్రీకరైల్లో ఎంత బాగా ఉంటుంది రికగ్నైజేషన్ చూడండి. ఈ రికగ్నైజేషన్కి మనం ఏమన్నా డబ్బులు కడుతున్నామా? మనం ఏమన్నా ఎక్స్ట్రా పని చేస్తున్నామా? మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నామా? ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా రికగ్నైజ్ చేస్తారు మనల్ని. చక్కగా ఎండి గారు 4 సార్లు రికగ్నైజ్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్లో కూడా 6 లెవెల్స్ ఇచ్చారు. ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, టీమ్ జనరల్ మేనేజర్, ఆఖరికి CEO పదవిని కూడా ఇవ్వడానికి ముందుకున్నారు మన కంపెనీ. మరి ఇది 100కి 200% రికగ్నైజేషన్ ఉన్నటువంటి బిజినెస్. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అని చెప్పుకుంటాను. సీరియస్లీ మొన్న 7th ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు ఎవరో నాకు తెలియదు, అందరూ నన్ను మాట్లాడారు, నా దగ్గరకు వచ్చారు, నాతో సెల్ఫీలు దిగినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు నేను 18 years జాబ్ చేశాను ఒక అకౌంటెంట్గా. ఏమంత బాగా చేశారు మేడం అనేవాళ్ళు, అంతే తప్ప దానికి నాకు వచ్చిన గుర్తింపు వేరే ఏమీ లేదు. డబ్బులు ఇచ్చి కొన్న ఇలాంటి గుర్తింపులు రావండి, అలాంటి రికగ్నైజేషన్ ఇక్కడ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, అందరికీ మాటలు వచ్చు, అందరూ ఇక్కడ ఈ పని చేయగలుగుతాము, కానీ టైం ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాం. మీరు కానీ ఇక్కడ ఒక 2 నుండి 3 సంవత్సరాలు నా టైంని, ఇప్పుడు ఒక 10th క్లాస్ చదవడానికి మనకు ఒక 3-4 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే 12-13 ఏళ్ళు ఎలా అయితే టైం ఇచ్చామో, ఇక్కడ అదే టైంని 3 సంవత్సరాలు పెట్టండి. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ 12 పాయింట్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి.
అందరం హ్యాపీగా ఉంటాము. మీతో పాటు మీ ఫ్యామిలీతో పాటు మీ కింద మీతో పనిచేస్తున్న అసోసియేట్స్, పైన ఉన్న సీనియర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టుడే. సో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సో ఈవి రెడ్డి గారు, తిరుపతి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్కి ఓపెనే ఉందండి, ఒక్కొక్కరుగా పేరు చెప్పగానే మాట్లాడొచ్చు. 1 minute సార్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం గివింగ్ ద ఆపర్చునిటీ. ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రీకరాయల్ దేవుళ్ళకి నమస్కారం చేసుకుంటూ, మేడం నిన్న ఈ రోజు బిజినెస్ కమ్ జాబ్ రిలేటెడ్ అనేది చెప్పడం జరిగింది. అయితే దానికన్నా ఒక ముందు వై యు ఆర్ కమింగ్ టు శ్రీకరాయల్ అనే ఒక క్వశ్చన్ అన్నది మనం వేసుకోవాలి మేడం. ఆ క్వశ్చన్ నుంచి రావడం ఏమంటే యు ఆర్ కమింగ్ ఎర్నింగ్ ఫార్ మనీ. డబ్బు కోసం మనం వచ్చాము. అయితే డబ్బు కావాలా అనుకుంటే దానికి రిలేటెడ్ గా టైం అనేది కేటాయించాలా? ఈ టైం అనేది కేటాయిస్తే మనకు ఎంత సెక్యూరిటీ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వెల్త్ వస్తుంది అన్నది మనం బేరీజు వేసుకొని గోల్ సెట్ చేసుకొని చేయడం జరుగుతుంది. అలాగే జాబులో బాసిజం ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది అన్నది మీరు చెప్పడం జరిగింది. అలాగే బిజినెస్ లో రావాలంటే టాలెంట్ ఉండాలా, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, దానిలో కూడా ఫుల్ టైం కేటాయించాలా. అదే బిజినెస్ లో ఆయన ఎక్స్పాండ్ చేసుకోవాలంటే బ్రాంచులు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఇన్ని బ్రాంచులు పెట్టగలుగుతాడో ఆ బ్రాంచులు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ బిజినెస్ లో రావడం అనేది ఆ ఇన్కమ్ బట్టి ఆ టాలెంట్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మనం మార్కెటింగ్ లో మన టాలెంట్ మాత్రమే, మన టైం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. నేను 2 గంటలు చేస్తున్నాను అంటే నన్ను నమ్మిన వాళ్ళు, నాతో వచ్చేవాళ్ళు, నాతో కూడా డెవలప్ కావాలన్న వాళ్ళని మనము తయారు చేసుకుంటూ, లీడర్లు తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా మనం ఎంత మందిని చేయగలుగుతామో వాళ్ళు కూడా 2 గంటలు పనిచేస్తే ఆ టైం కూడా మనకే వస్తుంది. ఒక్కడు 2 గంటలు పనిచేస్తే 100 మందిని క్రియేట్ చేసుకుంటే 200 పనిచేసే అవకాశం అన్నది ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఒక మార్కెటింగ్ లోనే ఉంటుంది. దీనికి ముందు నేను చెప్పాల్సింది ఒకటి మేడం, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళు కూలీలుగానే పనిచేస్తుంటారు, వాళ్ళు కష్టపడడం తప్ప ఇంకేమీ తెలియదు. అయితే అందులో కొంతమంది మాత్రం ఒక బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. అయితే కూలివాడు ఆ రోజు పనిచేసి కడుపు నింపుకుంటాడు. బిజినెస్ అనేవాడు ఒక కూలివాడు ఒక పాల వంటి వాడు. పాలు మనం ఎలా కావాలంటే టీ కావాలంటే టీ, బూస్ట్ కావాలంటే చేసుకొని తాగొచ్చు. అలాగే బిజినెస్ వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ రోజు చేయడం, మిగిలింది పక్క రోజు అమ్ముకోవడం అనేది బిజినెస్ అనేవాడు పెరుగు లాంటి వాడు. దాంట్లో కొంచెం తోడేస్తే పెరుగు లాంటి వాడు అవుతాడు. అలాగే ఆ పెరుగుని మనము చిలికి చేసామంటే ఒక నెల రోజులు పనిచేస్తున్న ఉద్యోగస్తులాగా ఉంటాడు. అయితే అదే వెన్నని కానీ మనం చిలికి నెయ్యిలాగా చేసేవాడే మార్కెటర్. అంటే ఈ బాధలన్నీ భరించి మనం సేఫ్ జోన్ లో వెళ్ళి ఒక సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళాలి అంటే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఒక మార్కెటరే ఈ ప్రపంచంలో చక్రం తిప్పగలుగుతాడు అన్నది మీలో చెప్పినటువంటి కొన్ని భావన మేడం. కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో పనిచేయాలో అన్నది అతనికి ఆ టాలెంట్ ఉంటుంది. అలాగే నేను ఫైనల్ గా చెప్పాలంటే ఈ సమాజంలో మానసికంగా, ఆర్థికంగా, అలాగే సామాజికంగా ఎవడైతే తోడ్పటుంటాడో వాడే వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకున్న దేవుడు అవుతాడు. అందుకే నేను అందరినీ దేవుళ్ళు అన్నా. మీరు కొంతమందికి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి దేవుడు అన్నా. అయితే హూ ఈస్ గాడ్? గాడ్ ఈస్ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అన్నది. జిఓడి గాడ్ అంటే ఇది. జనరేటర్ అంటే బ్రహ్మ ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ పెట్టేటప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంది అని ఎవరైతే సబ్జెక్ట్ పూర్తిగా
లర్నింగ్ చేసుకుంటారో వాళ్ళకే ఎర్నింగ్ రావాలంటే ఆ సబ్జెక్ట్ ని మనం పబ్లిక్ లోకి ఇంప్లిమెంట్ చేసేది ఆపరేటర్ అన్నటువంటి విష్ణువు కాబట్టి, విష్ణువు భార్య లక్ష్మి కాబట్టి లక్ష్మీదేవి కట్టాల్సి ఒక పక్క సరస్వతి పుత్రుడిగా మీరు చేస్తూ ఆ సబ్జెక్ట్ ని పబ్లిక్ లోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు మనకు ఆపరేషన్ జరిగినప్పుడు మనకు లక్ష్మీదేవి కట్టాల్సి ఒక పక్క సబ్జెక్టు ఒక లక్ష్మీదేవి కరుణ వస్తే మనం బోలా శంకర్ లాగా ఎప్పుడు ఎక్కడిలాగా ఒక పార్వతి శక్తి లాగా మనకు అందరికీ అందుబాటులో ఉండి చేసే దేవుడు అవుతాం అన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చిన దానికి మన స్వర్ణ మేడం గారికి, ఈ రోజు జ్యోతి మేడం వచ్చినటువంటి అరుణ మేడం గారికి, అలాగే టాప్ లీడర్లు అన్నటువంటి మా ఏడుకోటలుగా వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ రెడ్డి గారు, సింగిరెడ్డి గుడ్ మార్నింగ్ మేడం. శ్రీకరాయల సభ్యులందరికీ శుభోదయం. మేడం, మీరు చెప్పినట్టు జాబ్ బిజినెస్ అనేది మంచి కాన్సెప్ట్, అందరికి ఉపయోగపడేది చెప్పారు మేడం. నేను కూడా మరీ ఎక్కువ లేకుండా చెప్తాను మేడం. జాబ్ అంటే మినిమం ఒక 25-30 సంవత్సరాలు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ అయితే చేయాలి. అదే ప్రైవేట్ అయితే ఇంకా లాంగ్ టైం పడుతుంది. బిజినెస్ లో మార్కెటింగ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. టైం అంటూ మన కష్టార్జితం కాబట్టి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపు 12 అవర్స్ చేస్తుంటారు మేడం. అదే మన శ్రీకారాయలో అయితే నెట్వర్క్, మన టీం వర్క్, యూనిలెవెల్ బిజినెస్ మనది, నో టైం మనకి ఏం లేదు. అదే విధంగా గవర్నమెంట్ ఏ జాబ్ చేసినా ప్రైవేట్ అయినా ఎవరైనా కంపల్సరీ మనకు లీవ్ అవసరం అంటే మన బాస్ పర్మిషన్ తీసుకోవాల్సింది. అదే బిజినెస్ లో అయితే తన ఇండివిజువాలిటీ, కాకపోతే వర్క్ ప్రెజర్ ఉంటుంది, అతనికి మనీ ఇన్వెస్ట్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అదే మనకు జీరో, మన శ్రీకారాయలో నో పర్మిషన్, జీరో అమౌంట్, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. పర్మిషన్ అంటూ మనమే చేసుకుంటున్నాం కాబట్టి మన అందుబాటులో ఎట్లా వసతి ఉంటే అట్లా చేసుకోవచ్చు. మనకు జాబ్ లో సెక్యూరిటీ అనేది లిమిటెడ్ శాలరీ, అది ఎంత అనేది గవర్నమెంట్ జాబ్ అయితే మంత్లీ ఇస్తుంది, ప్రైవేట్ అయితే ఇస్తుందో తెలియదు. అది బిజినెస్ లో కంపల్సరీ మనీ ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. మనీ ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉండాలి దాన్ని. మనకైతే జీరో, మనం ఎలాంటి ఇన్కమ్ తీసుకోవడమే తప్ప మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. ఖాళీ మనం చేసేది ఒకటే, మన వస్తువుకు డిపాజిట్ చేసుకొని మన వస్తువు కొనుక్కుంటున్నాం, అంతే మాత్రమే. అదేవిధంగా జాబ్ లో కంపల్సరీ వర్క్ చేయాల్సిందే, చేయకపోతే పంపిస్తారు ఇంటికి. అదే బిజినెస్ అయితే ట్రస్ట్ ఉంటుంది. మన బిజినెస్ అతని ఓన్ బిజినెస్ కాబట్టి బాగా ట్రస్ట్ ఉంటుంది. మనకు శ్రీకారాయలో మొత్తం అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మన ఇష్టం, మన పైన ఆధారపడి ఉంటుంది. వర్క్ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనకే ఉంటుంది. అక్కడ నో సెక్యూరిటీ, ఎందుకంటే తప్పులు చేసినా తీసేస్తారు. అక్కడ బిజినెస్ లో తన కెపాసిటీ మీదనే బిజినెస్ నడుస్తుంది. లాభం అనేది అతనికే తెలుస్తుంది, కానీ వేరే లేదు మేడం. మనకు అటువంటి ఆలోచన కూడా మన కంపెనీలో లేదు మేడం. ఇంకోటి ఏంటంటే బాస్ పర్మిషన్స్ కంపల్సరీ జాబ్ లో ఉంటుంది, బిజినెస్ లో తన మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు అలాంటివి కూడా ఏం లేదు. మన టైంను బట్టి మనకు వచ్చే మెంబర్స్ బట్టి మనం టైంను అడ్జస్ట్ చేసుకోవచ్చు మేడం. ఇంకోటి పాజిటివ్ ఇన్కమ్ మనకు దాంట్లో ఉండదు జాబ్ లో. అదేవిధంగా బిజినెస్ లో కూడా ఉండదు. దానికైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇంట్రెస్ట్ రావాలి, దానికి బిజినెస్ చేస్తుంటే దాని మీద చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనదాన మాత్రం ఖాళీ మనం ఇద్దరం యాక్టివ్ గా చేసిన మెంబర్స్ తర్వాత మనం మొత్తం టోటల్ గా పాజిటివ్ ఇన్కమే ఉంటుంది. వర్క్ రిస్క్ బాగుంటుంది జాబ్ లో, ఎందుకంటే ఒకవేళ లీవ్ పెట్టినా మళ్ళీ పెండింగ్ వర్క్ అంతా అతనే చేయాలి. బిజినెస్ లో కూడా హై రిస్క్ ఉంటుంది. మన దానిలో రిస్క్ మీదనే ఆధారపడి ఏమైనా ఎంత రిస్క్ తీసుకుంటే మనకు అంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే మనకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రెండోటి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, పాజిటివ్ ఇన్కమ్ మన ఉంటుంది. ఇంకో అదే విధంగా చెప్పాలంటే రికగ్నైజేషన్, జాబ్లో చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళకైతే ఒక పొజిషన్ ఉంటుంది.
అదే బిజినెస్ లో అయితే మంచి డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకైతే అవుతుంది. మన దానిలో ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి మన దాంట్లో. అదేవిధంగా సంపాదించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి మన మన శ్రీకార్యాలు. ఈ విధంగా చెప్పుకోవడానికి ఏంటంటే బిజినెస్ కు, జాబ్ కు, మన శ్రీకార్యాలు కంపెనీ చేసే మన మన నెట్వర్క్ బిజినెస్, టీమ్ వర్క్ బిజినెస్ కంపేర్ చేసుకున్నట్టయితే సార్ ఇన్వెస్ట్మెంట్ లేని మనం చేసుకుంటున్నాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ 1 minute మాట్లాడితే బాగుంటుంది సార్. ఓకే అందరికి మేడం. ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మనం పాయింట్స్ రిపీట్ చేసుకుంటే అందరికి అవకాశం ఇవ్వలేము. సో Okay, జస్ట్ మీకు నచ్చిన ఒక్క పాయింట్ గురించి మాట్లాడండి ఎవరికి వాళ్ళు. అందరూ రిపీట్ చేస్తారు, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కళ్ళు రిపీట్ చేస్తారు, బాగుంటుంది. సో చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, మనం అందరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము. కృష్ణ గారు మీకు అన్మ్యూట్ ఓపెన్ చేసుకొని 1 minute మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీకర ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే మేడం, ఎక్కువ టైం మాట్లాడి 1 minute తీసుకుంటాను. అంటే రికగ్నైజేషన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మేడం. అంటే ప్రైవేట్కి, మన నెట్వర్క్కి అంటే మనం తెలుసుకుంటే చాలు మేడం. అంటే ప్రైవేట్ జాబ్స్ అనేది ఏంటంటే అంటే ఆ విధానం అంటే దాన్ని ఏం చేయలేం. అంటే చిన్న విషయం చెప్తాం మేడం, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. కానీ మనం శ్రీకరాల గురించి కస్టమర్ అవకాశం ఇవ్వాలి, ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి. సో దాన్ని వాళ్ళు ఒక 1 week కావచ్చు, 3 days కావచ్చు, 4 days కావచ్చు ఫాలోఅప్ చేసి దీంట్లో ఎంటర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ మనం తెలుసుకొని రావడమే టైం. జాబ్స్లో ఎలా ఉంటాయంటే ఒకరిని తొక్కేసి వాడు ప్రమోషన్ తీసుకోవాలని ఆలోచిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకరికి చెయ్యిచ్చి పైకి తీసుకొని సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. కృష్ణ గారు స్ట్రక్ అయిపోయింది. పిజే వెంకట నాయుడు గారు ఆల్రెడీ 7-3 1 minute మాట్లాడండి సార్. థ్యాంక్ యూ మేడం గివింగ్ ద ఆపర్చునిటీ. కాబట్టి దీన్ని మన బాగుంటుంది అనేది సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. మీరు 2 days నుంచి చెప్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ అనేది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్, బిజినెస్ అండ్ అవర్ శ్రీకరాయ్. ఇందులో మీరు చెప్తున్నారు, నేను ఒక పెద్ద గ్రూప్ లోనే జాబ్ జాయిన్ అయ్యాను. జాబ్ లో ఉన్న ప్రెజరు మనకి, అలాగే బిజినెస్ లో ఉన్నటువంటి ప్రెజరు మన శ్రీకరాయల్లో ఉండదండి. నెక్స్ట్ జాబ్ లో టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, బిజినెస్ లో డబ్బు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మన దీంట్లో మన జీరో ఇన్వెస్ట్మెంట్ మేడం. తర్వాత మనకి రిస్క్ ఫ్యాక్టర్ కూడా, దేర్ ఈజ్ నో రిస్క్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ అంటారు. బిజినెస్ లో రిస్క్ తీసుకుని వాళ్ళు బిజినెస్ చేస్తారు. అలాగే జాబ్ లో కూడా మనం రిస్క్ తీసుకునే చేయాలి. ఎందుకంటే బాసిజం ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగాలు ఉడతాయో, ఎప్పుడు ఉద్యోగాలు ఉండవో తెలియని పరిస్థితి. అక్కడ బాస్ వాళ్ళకి ప్రెజర్ ఉంటది. ఒక్కొక్కసారి కొన్ని విధాలైనటువంటి కక్షలు కూడా ఉంటాయి. వాటి వల్ల తమ ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ లో కూడా ఏంటంటే బిజినెస్ బాగున్నన్నాళ్ళు ఆయన బాగానే ఉంటది. ఏదైనా రిస్క్ జరిగితే అతను తన పెట్టుబడి మొత్తం లాస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మన శ్రీకరాయల్లో మనం పెట్టుబడి పెట్టింది లేదు సరికదా, మనం పెట్టిన పెట్టుబడి కూడా మనం ప్రోడక్ట్ కోసం పెట్టుకుంటున్నాము. తర్వాత మనం ఎంతో మందికి ఉపకారం చేయగలుగుతున్నాం. మనమే జాబ్ కంటే ఎక్కువ విలువైనటువంటి మన ఆపర్చునిటీ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీని మనం అంటే పోషించే స్థితికి వాళ్ళు కల్పించగలుగుతున్నాం. అలాగే చాలా మంది మాట్లాడారు. ఈ మన దీంట్లో ప్రతి ఒక్కరు కూడా నిత్యము జూమ్కి అటెండ్ అవుతూ అందులో ప్రతి ఒక్కరూ చెప్తున్న విషయాలన్నింటినీ నిత్యము నోట్ చేసుకుంటూ మనము లీడర్స్ని తయారు చేయాలి మేడం. లీడర్స్ ముందు మనం లీడర్గా ఎదిగి లీడర్స్ని తయారు చేస్తే మనకు పాసివ్ ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది. మనం కొన్నాళ్ళు కష్టపడితే మరి కష్టపడవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే మన టీమును మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ మనకి కొన్ని లక్షలు కోట్ల ఆదాయం ఇందులో కనిపిస్తుంది. ఏ బిజినెస్ లో కానీ ఏ జాబ్ లో కానీ ఇటువంటి అవకాశం ఉండదు. ఈ అవకాశం మన అందరికి కల్పించినటువంటి మన దైవ సమానులు మన శ్రీకరాయల్ అధినేత రాజన్ కరాయన్ గారికి మన అందరి తరపున ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
మీరు మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా రామకృష్ణయ్య గారు 1 minute మాట్లాడండి సార్, మ్యూట్ ఓపెన్ చేసుకొని. రామకృష్ణయ్య గారు. ఓకే. జ్యోతి మేడం ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, మిమ్మల్ని చివర్లో మాట్లాడిస్తానని చెప్పాను. ఎస్ మేడం, మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్రెడీ టైం అయిపోయిందని అంటేనే ఉన్నారు. అవును. ఈరోజు చెప్పిన దాంట్లో మన చాలా అంటే చాలా మంచి మోటివేట్ అయింది మేడం. జాబ్ లో ఏ విధంగా రిస్క్ పడుతున్నాం అనేది, బిజినెస్ లో ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం అనేది చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇంకా నేను ప్రత్యేకంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు మన ఆర్గనైజర్ అరుణ మేడం గారు చెప్పిన దాంట్లో చాలా బాగుంది మేడం. కాకపోతే ఎప్పుడు డబ్బు డబ్బు అంటుంది కాబట్టి మనకు కొంచెం నార్మల్ అనిపించింది. తను కూడా చాలా కష్టాలు పడ్డది, వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. ఇందులో వచ్చినాక అంత ఇంత ఇన్కమ్ సంపాదించుకుంది కాబట్టి అదే విధంగా డబ్బులు అనేది అనిపించింది కాబట్టి ఎవరు దాని గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. తను కూడా బాగా నెట్వర్క్ చేసింది మేడం బయట. కాకపోతే తను అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే కానీ బిజినెస్ ఎలా చేయాలనేది మాత్రం పర్ఫెక్ట్ తెలుసు మేడం. బిజినెస్ ఎవరిని ఎలా మోటివేట్ చేయాలనేది తను నేర్చుకుంది కాబట్టి ఆర్గనైజర్ లెవెల్ కి జస్ట్ 4 months లో రావడం జరిగింది. 4 lakhs rupees తీసుకోవడం కూడా జరిగింది మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వర్ణ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. సో కొంతమందికి అవకాశం ఇవ్వగలిగాము, కొంతమందికి ఇవ్వలేకపోయాము. సో కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది 1 hour కాదు, ఒక 3 hours పెట్టినా కంప్లీట్ అవ్వదేమో అనిపిస్తుంది మాట్లాడే అవకాశం ఇస్తే. బట్ ఏంటంటే మనకి టైం లిమిట్ అనేది ఉంది. దట్టు మళ్ళీ నిన్న రాత్రి ఎంతమందికి సీలింగ్ పడిందో అంతమందికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అలాగే ఫస్ట్ పివి చేసేటప్పుడు హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది. అలాగా ఈ నిన్న నైట్ ఎవరైతే ఫస్ట్ పివి కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొంతమంది రీచ్ అయి ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఈ సెషన్ని కంక్లూడ్ చేసుకొని ఈవినింగ్ సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు అందరికీ థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు అవకాశం రాని వాళ్ళు రేపు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. గుడ్ డే. సైనింగ్ ఆఫ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్.